ఎవరు ఫ్రస్ట్రేషన్కు గురైతుందో తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్లో ఆకు రౌడీ లెక్క, అడ్డా రౌడీ లెక్క మాట్లాడుతున్నాడు నవీన్ యాదవ్ అనే క్యాండిడేటు. గల్లీలో తిరగనీయము, ఇంట్లకు శవాలను కూడా పోనీయం అనేసి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నారు వార్నింగ్? మేము జూబ్లీ హిల్స్ గడ్డ మీదనే ఉన్నాం. తెలంగాణ కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడిన బిడ్డలం మేము. బాపు కేసీఆర్ గారి సైనికులం. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ మాది. మాకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది, అర్హత ఉన్నది. మేము అభివృద్ధి చేసినాం. మీరేం చేసిండ్రని ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్లోనే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మంత్రులందరూ వచ్చి టికానా చేసినటువంటి సందర్భం చూస్తారు. మంత్రులందరూ వాళ్ళ నియోజకవర్గాల పనులు వదిలేసిండ్రు. వరదలు వచ్చి, మేంతా వచ్చి వడ్లు కొట్టుకపోయినా, వరి కొట్టుకపోయినా, మొక్కజొన్న పంట నాశనం అయిపోయినా, రైతులు రోడ్ల మీద పడ్డా కూడా వాళ్ళకి ఏ సంబంధాలు లేదు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో 5 ఎకరాల పంట పొలము నీళ్ల పాలైందనేసి ఒక రైతు, మహిళా రైతు ఏడవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు వచ్చేమో జూబ్లీ హిల్స్ గల్లీకి నవీన్ యాదవ్కు ఓట్లు వేయమని తిరుగుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో కూడా చేసింది ఏం లేదు. మళ్ళీ ఎట్లా మీరు వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతారని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భం, దానికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో హైదరాబాద్కు, జూబ్లీ హిల్స్కు ఏం చేసిందో నాకు చెప్పే ధైర్యం దమ్మున్నది. రహమత్ నగర్ డివిజన్లో 30 లక్షల లీటర్ల వాటర్ రిజర్వాయర్ను కట్టించినాం. రహమత్ నగర్ డివిజన్లో అంబేద్కర్ స్టడీ సెంటర్ను కట్టించినాం. వెంగళరావు నగర్లో 900 కోట్ల రూపాయలతోటి 1000 పడకల చెస్ట్ హాస్పిటల్ని మల్టీనేషనల్ హాస్పిటల్గా తీర్చిదిద్దినాము. రహమత్ నగర్ డివిజన్లో ఫంక్షన్ హాల్లు కట్టించినాం. రహమత్ నగర్ డివిజన్లో 240 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించినాం. 150 మందికి ఇండ్లను పంచినాము. రహమత్ నగర్ డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులకు, మైనార్టీ సోదరిమణులకు అందరికీ కూడా గురుకుల పాఠశాలలు పెట్టి అత్యుత్తమమైన విద్యను అందించినాము. మెడికల్ కాలేజీ తీసుకురావడం వల్ల గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మెడికల్ విద్యార్థులుగా బయటికి రాబోతున్నారు. డాక్టర్ల హబ్బుగా చేసినాం తెలంగాణను. ప్రతి డివిజన్ను మురికాలు, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ అభివృద్ధి చేసి చూపించినాం. మరి కాంగ్రెస్ 60 ఏళ్ళల్లో ఏం చేసింది? అప్పుడు ఇచ్చిన ఇండ్ల పర్మిషన్లను ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి కూలగొడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు హైడ్రా తీసుకొచ్చినాం, ఇల్లులు కూడా కొడుతున్నాం, మా కోట్లే ఇండ్రి అనేసి అడుగుతారా? మరి మేము దళిత బంధు ఇచ్చినాం, బీసీ బంధు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం. అదేవిధంగా వీళ్ళు ఇవాళ రేపు ఏదో మాట్లాడుతున్నారు కదా, ఇందిరమ్మ గృహాలో ఏదో సంథింగ్ అనేసి, ఇందిరమ్మిన్లను, ఆ చంద్రమ్మిన్లను మేము ఎప్పటి నుంచో కట్టించినాము. ఆ డబుల్ బెడ్రూమ్ కొల్లూరులో ఉన్నాయి చూడండి, ఆ కొల్లూరులో ఉన్న ఇండ్లకు కూడా 600 మంది జూబ్లీ హిల్స్ ప్రజలకే ఇవ్వడం కూడా